బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద ప్రభావం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. బుడమేరు గండ్లు పూడ్చడం, వర్షం ఆగిపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాలు జల దిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. పూర్తిగా లోతట్టు ప్రాంతాలు ఇంకా బురదమయంగానే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం బాధితులకు నిత్యావసర వస్తువులు, డ్రై ఫ్రూట్ పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా అందరికీ తలా ఒక జత బట్టలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు ఇంటింటికి నష్టగణన సర్వేతో పాటు హెల్త్ సర్వే కొనసాగుతుంది. కిదంశన్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహితీ లైవ్ లో అందిస్తారు. సాహితీ, చెప్పండి, మరి విజయవాడలో అయితే వరద నుంచి ఇప్పుడిప్పుడే బాధితులు అయితే కోలుకుంటున్నారు. మరి వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా, అలాగే బట్టలు కూడా పంపిణీ చేసే దిశగా కూడా ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేస్తుంది. అప్డేట్స్ ఏంటి? అఖిల, ఇప్పటికే విజయవాడలో 10 రోజుల క్రితం నుంచి అయితే ప్రకృతి విలయ తాండవం చేసిందని చెప్పొచ్చు. విజయవాడ మొత్తం మీద కూడా ఏ ఏరియా చూసినా కూడా వరదతో నిండిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దేవీనగర్లో అయితే ఉన్నాము. చూడొచ్చు, ఒకవైపు అయితే ఇల్లు అంతా మునిగిపోయి ఒక ఏరియా మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ప్రభుత్వం కూడా ఇదే నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను తాము తెలుసుకుంటూ ఇంటింటికి వెళ్ళి కూడా అధికారులను అందరినీ పంపిస్తూ కూడా ఎక్కడెక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలో అలాంటి సహాయక చర్యలన్నీ ఇప్పటికే ఆయా శాఖల మంత్రులను కానీ లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చూడొచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో అయితే విఎంసీ ఎవరైతే ఉంటారో సిబ్బంది వాళ్ళందరూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా అన్ని సహాయక చర్యలు చేపట్టడం కానీ, ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ నేపథ్యంలో అయితే కనుక ఇక్కడంతా క్లీన్ చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఉన్న చెత్తని కూడా తీసుకెళ్లి వాళ్ళు ఇక్కడి నుంచి తరలించడం కానీ, ఎక్కడెక్కడ అయితే చెత్త పేరుకుపోయిందో వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యంగా అయితే కనుక ఆ నీటి ద్వారా కొట్టుకుపోయి వచ్చిన చెత్త వ్యయాలన్నీ కూడా ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే విఎంసీ అధికారులన్నీ చేస్తూ ఉన్నారు. ఇటువైపు చూడొచ్చు మనం ఇంకో విజువల్స్లో చూసుకుంటే కనుక బ్లీచింగ్ పౌడర్ ఏదైతే ఇక్కడ స్మెల్తో కానీ ఇబ్బందులు పడుతున్న నానా రకాల రోగాలతో తర్వాత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ని అన్ని చోట్ల కూడా విఎంసీ అధికారులు చల్లడం కానీ, ఎక్కడ ఎలాంటి ఆ స్మెల్ రాకుండా ఉండేందుకు కూడా బ్లీచింగ్ పౌడర్ని మొత్తం అంతా కూడా వాళ్ళు వేస్తూ వస్తున్నారు. చూడొచ్చు, ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు అయితే ఇంకా కూడా నీళ్లు మునుగుతూనే ఉన్నాయి. అంటే నీళ్ళల్లో అయితే జనాలు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. చూడొచ్చు, ఒక వాహనదారుడు అయితే అక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. అటువైపు నుంచే తాము వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది. అధికారులు కూడా అక్కడ ఒక తాడు అనేది కట్టి ఉన్నారు. అక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి అటువైపు అంతా నీళ్లు ఉన్నాయి. ఒక నడుములోతు నీళ్లు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి అటు నుంచి వెళ్ళే ప్రసక్తి లేని పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి వెళ్ళలేని సిచ్యువేషన్లో అయితే వేరే రూట్ మ్యాప్ని ఎంచుకుని వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. దేవీనగర్ అనే కాదు, సింగినగర్ కానీ బాంబే కాలనీ కానీ మనం ఏదైతే ఎక్కువ ముంపు ప్రాంతాలు చూస్తూ వస్తున్నామో ఆ ముంపు ప్రాంతాలు అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా క్లియర్ చేస్తోంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అయితే కనుక అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు అందరినీ కూడా పిలిపించి ప్రతి ఇంటికి ఆ అధికారులు వెళ్ళి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కానీ, అటు వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి కూడా డాక్టర్స్ అందరినీ ఇంటికి పంపించి ఎలాంటి రోగాలు ప్రబలకుండా ఉండడం కోసం అయితే కనుక ప్రభుత్వం తగిన చర్యలు అయితే చేపడుతూ ఉంది. అదే విధంగా అయితే కనుక ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్రెడీ ఫ్లడ్స్ వచ్చిన నేపథ్యంలో అయితే ప్రతి ఏరియా కూడా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ ఉంది. చూడొచ్చు మనం ప్రజలందరూ కూడా ఇక్కడ కొంచెం ప్రశాంతంగా తిరుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన సహాయక చర్యలనే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి తగ్గ రిజల్ట్ను కూడా మనం ఇక్కడ ఈ ఏరియాలో చూస్తూ ఉన్నాము. మొత్తం మీద అయితే కనుక విజయవాడలో 10 రోజుల క్రితం ఉన్న సిచ్యువేషన్ కానీ 2 రోజులు ఉన్న సిచ్యువేషన్ కానీ ఇక్కడ ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ చేసే విధంగా అయితే ప్రభుత్వం అంతా సహాయక చర్యలను చేపడుతుంది. ఇక్కడున్న నగర వాసులను అయితే అడుగుదాము. తాతగారు, చెప్పండి, ఏంటి మీ ఏరియాకి ప్రభుత్వం అధికారులు వచ్చారా? ఇక్కడ కూడా మొత్తం అంతా మునిగిపోయిన పరిస్థితి గతంలో మొత్తం ఎలా ఉంది? మునిగిపోతే బాగా ఈ నీళ్ళన్నీ కొంచెం తగ్గినాయి. ఇప్పుడు బాగానే మాకు సౌకర్యం, టిఫిన్ కానీ భోజనం కానీ వాటర్ కానీ అన్నీ బాగానే అందినాయి అమ్మ. ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రకారం అయితే కనుక చేపిస్తున్నారమ్మా, చేపిస్తున్నారు, క్లియర్గా చేపిస్తున్నారు, బాగానే ఉంది.
చూడొచ్చు మనం వాళ్ళ నోటితోనే విన్నాము. అంటే చాలామంది జనాలు అవస్థలు పడుతూ కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా తగ్గేదేలే అంటూ కనుక ఖచ్చితంగా వాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా దగ్గరుండి అధికారులతో చేపించే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తం మీద అయితే కనుక అధికారులు ఎక్కడెక్కడ సహాయక చర్యలు చేపట్టాలో వాటన్నిటి చోట్ల దగ్గర నుంచి కూడా వాళ్ళు చేయవలసిన ప్రతి ఒక్క పనిని చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద విజయవాడలో అయితే కనుక గతంలో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడైతే ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. మరీ లోతట్టు ప్రాంతాలు అయితే తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయినాయి అని చెప్పొచ్చు. అఖిల. ఓకే రైట్ సాహితి, థ్యాంక్ యూ.